ఇన్ని సంవత్సరాలు ఇంటికి సంబంధించిన క్లీనింగ్, డీక్లటరింగ్, ఆర్గనైజింగ్ మేమే చేసుకుంటూ వచ్చాం. అలాంటిది ఇండియా వచ్చిన తర్వాత మన ఇంటిని ప్రొఫెషనల్గా ఆర్గనైజ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు అని ఎప్పుడైతే మేము తెలుసుకున్నామో ఎస్పెషలీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో వెంటనే వాళ్ళని కాంటాక్ట్ చేశాను. వి ఆర్గనైజ్ వాళ్ళు రాగానే నేను ముందు మా ఇల్లు అంతా చూపించాను. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ నేను డీటెయిల్ కిచెన్ ఆర్గనైజేషన్ వీడియో చేశాను. అది చూడకపోతే కింద లింక్ ఇచ్చాను, చూడండి. అండ్ గైస్, ఇది ఫుల్ కొలాబరేషన్ వీడియో కాదు, కానీ యాజ్ ఏ క్రియేటర్గా మీకు ఇదంతా షేర్ చేస్తున్నాను కాబట్టి నాకు కొద్దిగా డిస్కౌంట్ అయితే వచ్చింది. ప్రోడక్ట్ కాస్ట్ మొత్తం కూడా మేమే పెట్టుకున్నాము. ఇలాంటి ఒక అమేజింగ్ సర్వీస్, ఒక బిజినెస్ ఐడియా నా సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్కి తెలియటము చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. ఎస్పెషలీ నా ఛానల్ ఎంతోమంది అబ్రాడ్ నుంచి ఇండియా మూవ్ అయ్యే వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు బాగా స్ట్రెస్ అవుట్ అయిపోయి ఉంటారు. అంతా సర్దుకుని ఇక్కడికి రావటము, కొంతమంది వెంటనే జాబ్లో కూడా జాయిన్ అయిపోవచ్చు. సో ఇన్ కేస్ if you feel overwhelmed, here is a service where you can save your time and energy. వాళ్ళు మనీ సర్వీస్కి తీసుకుంటారు. ప్రోడక్ట్స్ అనేది మీ ఇష్టం, మీ దగ్గర ఆల్రెడీ ఉంటే అవి యూజ్ చేసుకుంటారు, లేకపోతే వాళ్ళు కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇంటికి రాగానే ఫస్ట్ హౌస్ అంతా చూశారు, ఎన్ని రోజులు పడుతుందో అని ఎస్టిమేట్. దే థాట్ 2 days, కానీ టోటల్గా 3 days పట్టింది. అండ్ సర్వీస్ అవుతున్నంతసేపు నేనైతే దగ్గర ఉన్నాను. ఐ మీన్ యువర్ ప్రెజెన్స్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఆర్గనైజింగ్. టు బీ వెరీ ఫ్రాంక్, ఒకవేళ సొంత ఇల్లు అయితే నేను ఇంకొక రకంగా క్లాజెట్స్ ప్లాన్ చేసుకునేదాన్ని, అస్సలు ఇలా ఉండేది కాదు. ఇప్పుడు ఇది రెంటెడ్ హౌస్ కాబట్టి ఈ స్పేస్ ఏమైతే ఉందో అది చాలా తక్కువ అయిపోయింది మేము తెచ్చుకున్న క్లోత్స్కి. పిల్లలు ఏదైనా ఒక డ్రెస్ తీసుకుంటే అన్ని డబ్బాలని కింద పడిపోతూ ఉన్నాయి. ఇంకా ఆఫీస్ రూమ్ అయితే చెప్పక్కర్లేదు. సో ఇది పరిస్థితి అని చెప్పేసి మొత్తం అంతా వాళ్ళకి చూపించాను, మీకు కూడా చూపిస్తున్నాను. చూడండి, బిఫోర్ లుక్ అయితే ఇలా ఉంది. ఫస్ట్ థింగ్, సరే మేము స్టార్ట్ చేసింది మాస్టర్ బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేసాం. నేను వాళ్ళకి చెప్పాను, నేను ఆల్రెడీ చాలా డొనేట్ చేశాను, డీక్లటర్ చేశాను, రిమైనింగ్ అన్నీ నాకు కావాలండి అని చెప్పినా సరే వాళ్ళు ఏమన్నారంటే, మేము ఒక్కసారి అంతా బయట పెట్టిన తర్వాత ఇంకొన్ని ఐటమ్స్ మీకు డొనేట్ చేసే అవకాశం ఉంది, సో ఒక్కసారి మళ్ళీ అన్నీ చెక్ చేయండి అన్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ వాళ్ళు నాకు చూపించి ఉంచాలా వద్దా అని అడుగుతూ ఉన్నారనమాట. సో దీస్ ఆర్ ఆల్ మై ఓల్డ్ ఫ్రాక్స్. ఇదివరకు నేను చాలా షార్ట్ ఫ్రాక్స్ వేసుకునేదాన్ని. ఈ మధ్య ఏంటో ఐఎమ్ నాట్ ఫీలింగ్ దట్ మచ్ కంఫర్టబుల్ టు వేర్ షార్ట్ ఫ్రాక్స్. అలానే అది నాకు పడేబుద్ధి అవ్వట్లేదు. నాకు ఇషిత ఆల్రెడీ నా షోల్డర్ హైట్కి వచ్చేసింది, ఇంకొన్ని రోజుల్లో పెరిగిపోతుంది. సో నా షార్ట్ ఫ్రాక్స్ అన్నీ మేబీ తను కూడా వేసుకోవచ్చేమో. కొన్ని బాగా సెంటిమెంట్ ఉన్నాయి, గివ్ అప్ చేయలేకపోయాను. కానీ కొన్ని ఎంత సెంటిమెంట్ ఉన్నా సరే గివ్ అప్ చేసేసాను. ఫర్ ఎగ్జాంపుల్, నా గ్రాడ్యుయేషన్ హ్యాట్, ఇది అసలు పడేబుద్ధి అవ్వలేదు. ఫెల్ట్ వెరీ సాడ్. సో ఒకసారి ఫైనల్గా వేసుకుని పిక్చర్ తీసుకుని వీడియో తీసుకుని సెంటిమెంట్ వాల్యూస్ అంతా డిజిటల్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే యూ కెన్ డీక్లటర్, రైట్? సో యా, నాకు కొంచెం వాయిస్ హెవీగా అవుతుంది చూడండి వెన్ ఐ షేర్ దట్. సో అది కూడా నా గ్రాడ్యుయేషన్ జాకెట్ కూడా అయితే నేను ఇంకా ఐ పుట్ ఇట్ అవే. అండ్ ఇంకొకసారి రిమైనింగ్ ఐటమ్స్ ఇక్కడ కనిపిస్తున్నాను. మా బెడ్షీట్స్ కూడా చాలా మటుకు కొన్ని తీసేసాను, సెట్స్గా కొన్ని పెట్టుకున్నాము. అండ్ ఓ మై గాడ్, శారీస్, ఎవ్రీ శారీ అదే రేడియస్, హైట్, విడ్త్ తోటి ఎప్పుడైతే మడత పెట్టారో ఇట్ వాస్ లుకింగ్ సో గుడ్. అండ్ మంచిగా కూడా అంతా పట్టేసినాయి అనమాట. 2 shelves నేనైతే నా శారీస్ పెట్టుకున్నాను. ఐఎమ్ సారీ, నేను కాదు, వాళ్ళు పెట్టారు. అండ్ ఐ హోప్ ఫ్యూచర్లో నేను ఇలా మడత పెట్టి పెట్టుకోగలుగుతాను అని అయితే అనుకుంటున్నాను. ఇదంతా బిఫోర్ లుక్ అండి. ఆఫ్టర్ లుక్ మీకు చూపిస్తాను, అది మటుకు స్కిప్ అవ్వకండి. సో నా బెడ్రూమ్ అయితే సర్దటం కొంచెం అయిపోయింది. ఆ తర్వాత కిడ్స్ బెడ్రూమ్కి వెళ్ళాము. కిడ్స్ బెడ్రూమ్లో వాళ్ళకి 2 shelves ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ మనం శ్రీనికాకి పెడదాము, రైట్ సైడ్ ఇషితాకి పెడదాము అని వాళ్ళు సజెస్ట్ చేశారనమాట. అండ్ ఇక్కడ కొన్ని మోస్ట్లీ నా దగ్గర చాలా ఆర్గనైజర్స్ ఉన్నాయి, నేను ఆల్రెడీ తెచ్చుకున్నాను. కానీ ఒక 2 to 3 నేనైతే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇవన్నీ మనకి ఐక్యాలో దొరుకుతాయండి. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ఐక్యా. నా దగ్గర ఉన్న కబ్బీస్ అంతా కూడా ఆర్ ఫ్రమ్ ఐక్యా. సో షర్ట్స్ అన్నీ ఇలా వాళ్ళు ఆర్గనైజ్ చేశారు, ఎందుకంటే మనకి కనిపించేటట్టు ఉంటుంది ఇలా పెట్టుకుంటే అని చెప్పారు. పిల్లలకు కూడా ఫోల్డ్ చేసి వాళ్ళు కూడా సర్దుకోవచ్చు ఇలాగాని. నేను ట్రక్లో ఐ మీన్ 1 year అలా పట్టేసింది కదా, మేము స్టోర్ చేసి ఉంచాం కదా చాలా ఫ్రాక్స్. సో అన్నీ
అన్నీ కూడా వాళ్ళ ఫ్రాక్స్ అన్నీ తీసి పొద్దున మంచి ఎండ వచ్చినప్పుడు బయట అన్నీ ఆరేసి ఆ తర్వాత మళ్ళీ అయితే అన్నీ తీసి లోపల పెట్టాను. సమ్ ఆఫ్ దీస్ ఫ్రాక్స్ ఆర్ వెరీ గుడ్ కండిషన్. సో నేను ఎప్పుడైనా ఫ్యూచర్లో లైవ్ సేల్ చేసినప్పుడు 4-5 ఫ్రాక్స్ కలిపి మేబీ ఐ మైట్ పుట్ ఇట్ ఫర్ సేల్, అది కనుక ఇంకా గుడ్ కండిషన్లో ఉంటే. సో జస్ట్ వెయిట్ ఫర్ దాట్ అండి. మేబీ ఇంకొక ఫ్యూ డేస్లో నేను ఒక లైవ్ సేల్ అయితే చేసే ప్లాన్స్ నాకు ఉన్నాయి. ఎవరైతే పిల్లల ఫ్రాక్స్ మాకు పంపించండి అని నాకు ఎంతమంది మెసేజెస్ పెట్టారంటే, అంత టైం లేదండి, ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళకి ఇవ్వటానికే నాకు అసలు కుదరట్లేదు. మళ్ళీ మీ అడ్రస్ తీసుకుని నేను సెగ్రిగేట్ చేసి మీకు పోస్ట్ చేసే అంత టైం అయితే నాకు లేదు ఇప్పుడు. సో ఎనీవేస్, ఒక్కసారి పిల్లల బెడ్రూమ్ అయిపోయిన తర్వాత, నా బట్టలు అయిపోయిన తర్వాత మేము జ్యువెలరీ అండ్ నా కాస్మెటిక్ సెక్షన్కి అయితే వచ్చేసాము. ఎవ్రీ సింగిల్ ఐటమ్ వాళ్ళైతే ఓపెన్ చేసి దాన్ని సార్ట్ చేసి, ఒకవేళ ఏదైనా ఇయర్ రింగ్ పేర్ మిస్ అయిపోతే అలా అంతా పరిచి పెట్టారనమాట, విచ్ వాజ్ ఈజీ ఫర్ మీ. సరే ఏదైనా డ్యామేజ్ అయిన పీసెస్ కానీ పేరు లేని ఐటమ్స్ కానీ ఇంకంతా అయితే డిస్కార్డ్ చేసేసాను. అండ్ రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఎప్పుడు జిప్ లాక్స్ బ్యాగ్స్లో పెట్టుకుంటాను కాబట్టి నాకు ఎప్పుడు ఏమీ పాడవలేదు. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దిస్ జ్యువెలరీ పీసెస్ ఆర్ క్లోజ్ టు మై హార్ట్. సో ఇట్ ఈస్ వెరీ హార్డ్. గోల్డెన్ రూల్స్ ఆఫ్ డీక్లటరింగ్ ఎంత అన్నా సరే నేను 100% ఇంకా నేను ఫాలో అవ్వలేకపోతున్నాను. ఐఎమ్ స్టిల్ ఆన్ మై వే టు మినిమలిజం రూట్, బట్ ఐఎమ్ స్టిల్ నాట్ దేర్ యెట్. అండ్ ఐ థింక్ ఇట్స్ అ జర్నీ అండ్ ఎవ్రీబడి టేక్స్ దేర్ ఓన్ టైమ్ కదా. వాట్ డూ యూ థింక్? ఫైనలీ ఆఫీస్ రూమ్కి అయితే వచ్చేసాము. గణేష్ కుడ్ నాట్ గివ్ అప్ ఎనీ ఆఫీస్ బుక్స్, బట్ నేను మటుకు 50% ఆఫ్ ద బుక్స్ అయితే అన్నీ తీసేసాను. నాకు కుదిరితే నేను క్లాజెట్ పునర్వీలో కిడ్స్ బుక్స్ అండ్ నా బుక్స్ కూడా నేను సేల్కి పెడతానండి. సో కీప్ ఫాలోయింగ్ అవర్ పునర్వీ పేజ్ సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇలా ఎప్పుడైనా సేల్ ఉంటే స్టోరీలో కూడా మేము షేర్ చేస్తాము. సో చాలా పుస్తకాలు తీసేసాను అనమాట ఇక్కడి నుంచి. అండ్ మేము గణేష్ ఆల్రెడీ అంతా ఆర్గనైజ్ చేసుకున్నప్పటికీ వీళ్ళు మళ్ళీ హైట్ వైస్ కొద్దిగా తేడా ఉన్నా సరే దాన్ని మళ్ళీ రీఆర్గనైజ్ చేశారు. అండ్ ఇదంతా చిన్నప్పుడు నేను పిల్లలకి చదివిన బుక్స్. ఈ డానియల్ టైగర్ బుక్ ఎంత ఇష్టపడేవారో శ్రీనిక, బట్ ఇంకా వాళ్ళు అవుట్ గ్రూ దట్ ఏజ్ ఇంకా. సో ఇంకా ఆ బుక్స్ అన్నీ అయితే తీసేస్తున్నాను. అండ్ ఫైల్స్ లాంటివి ఏమైతే ఉన్నాయో అదంతా లోపల షెల్ఫ్స్లో పెట్టేసి బుక్స్ మటుకు ఇలా బయట నీట్గా అయితే ఆర్గనైజ్ చేశారు. అలాగే మనకి పెన్సిల్, స్టేప్లర్, స్టేషనరీ అంతా ఉంది కదా, అది కూడా నీట్గా చిన్న చిన్న బాస్కెట్స్లో అయితే వాళ్ళు పెట్టారు కనిపించేటట్టు. ఐ లవ్ దిస్ కోట్. ఫ్యూచర్లో నాకంటూ ఒక ఆఫీస్ రూమ్ ఉన్నప్పుడు నేను ఒక వాల్ అంతా ఇలా పిక్చర్స్ పెట్టుకునే ప్లాన్స్ నాకు ఉన్నాయి. ఇప్పుడు మేము ఉంటున్న ప్లేస్లో అసలు నాకు ఈ వాల్ పేపర్ అంత నచ్చలేదు కాబట్టి నేను అంతేమీ ప్లాన్ చేయలేదు. అండ్ ఈ ఒక్క రూమ్కి గణేష్ వచ్చాడు అనమాట చూడటానికి. మిగతా ఏ రూమ్స్కి హీ వాజ్ నాట్ ఈవెన్ ఇన్వాల్వ్డ్ అనమాట. హీ ఎస్కేప్డ్. అండ్ హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్ మై వెడ్డింగ్ ఫ్రాక్? ఇది మటుకు నేను జాగ్రత్తగా తెచ్చుకున్నాను. ఐ డూ హ్యావ్ ఎ ప్లేస్ టు స్టోర్ దిస్. సో ఆ బ్యాగ్లో పెట్టేసుకుని నేనైతే దీన్ని అయితే సేవ్ చేసి ఉంచాను అనమాట. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టు నేను సేవ్ చేశాను. సరే అసలు రేపు పొద్దున్న శ్రీనిక దీన్ని టచ్ చేసి వేసుకుంటారా? ఐ డోంట్ నో, ఏదో ఒక నమ్మకంతో పెట్టుంచాను. అండ్ బై ద ఎండ్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా డెకరేషన్కి నాకు 2 బాస్కెట్స్ ఉన్నాయి. ఇందులో వచ్చిన మ్యాక్సిమం డెకరేషన్ అంతా యూట్యూబర్ అవ్వతం చేత కొలాబరేషన్కే వచ్చినాయండి నాకు ఇందులో. సో ఆ బ్యాక్ డ్రాప్ కర్టన్స్ అన్నీ కూడా నేను అలా సేవ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఏమో ఎప్పుడైనా ఫ్యూచర్ లొకేషన్స్ వస్తే వాడచ్చు కదా అని. ఓకే అండి, ఇప్పుడైతే మనం ఫైనల్గా క్లాజెట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. బెడ్ని ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడ నేను మ్యాట్రస్ కొని వీళ్ళకి ఇంకా పెట్టాలి. ఎంటర్ అవ్వగానే వాళ్ళ టాయ్ చిన్న కబీ స్టోరేజ్ ఉంది. అండ్ పైన కనిపిస్తున్న బాస్కెట్లో 7-8 ఇయర్స్ బట్టలన్నీ ఉన్నాయి. నేను శ్రీనికాకి సేవ్ చేసి ఉంచాను. 7, 8, 9 యాక్చువల్లీ. ఇక్కడ శ్రీనికాది బోత్ ఫ్రాక్స్ పెట్టాము. బాగా కింద శ్రీనిక ట్రెడిషనల్ వేర్ పట్లంగాలు, ట్రెడిషనల్ వేర్ ఫ్రాక్స్. దానిపైన ఈ బాస్కెట్స్లో ఒక బాస్కెట్లో మనకి తన నైట్ డ్రెస్సెస్ ఉన్నాయి, ఇంకొక దాంట్లో ప్యాంట్స్, ఇంకొక దాంట్లో టీషర్ట్స్, ఇంకొక దాంట్లో షార్ట్స్. సో పర్ఫెక్ట్గా ఇలా అయితే సెట్ అయినాయి. నేను ఇంకా పిల్లలకి నేర్పించాలి ఎలా తీసుకోవాలని. ప్రస్తుతం అయితే ఇషిత బాగానే తీసుకుంటుంది. రైట్ సైడ్ క్లాజెట్లో పైన వాళ్ళ సూట్ కేసెస్ ఉన్నాయి. ఆ 2 బాస్కెట్స్ ఆర్ ద ఐటమ్స్ ఐమ్ ప్లానింగ్ టు సెల్ ఈవెన్చువలీ. అండ్ ఈ బాస్కెట్లో వాళ్ళ జాకెట్స్ ఉన్నాయి. వింటర్లో ఓపెన్ చేస్తాను అట్లని. ఇక్కడ వాళ్ళ స్విమ్మింగ్ వేర్ ఉంది. అండ్ ఇషిత బ్యాగ్ కూడా ఇక్కడ పెట్టాను. ఇక్కడ వాళ్ళ ఇన్నర్స్ అండ్ వాళ్ళకి నేను కొత్తగా ఈ 2 టవల్స్ తీసుకున్నాను అనమాట. ఒకటి పర్పుల్, ఇంకొకటి పింక్. ఇంకా ఓపెన్ చేయాలి అది వీళ్ళు ఇక్కడ నుంచి స్కూల్ స్టార్ట్ అయినప్పుడు. అండ్ ఇక్కడ వాళ్ళ హ్యూజ్ పార్టీ వేర్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, 90% కాదు 100% అన్ని ఇషిత అయ్యాయి.
ఇక్కడ బోర్డ్ గేమ్స్ ఉన్నాయి. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు తీసి ఆడుకునే బిగ్ బోర్డ్ గేమ్స్ లాంటివి నేనైతే ఇక్కడ స్టోర్ చేసి ఉంచాను. ఇషితాకి యాక్చువల్గా ఎక్కువ బట్టలు అస్సలు లేవు, చాలా తక్కువ ఉన్నాయి దానికి. కింద వచ్చేసి ఇషితా ట్రెడిషనల్ వేర్ అయితే ఇక్కడైతే సేవ్ చేసి పెట్టాను. పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనమాట. దుపట్టాస్ అన్నీ ఒక బాస్కెట్లో అయితే పెట్టాను. రిమైనింగ్ అంటే 2 షెల్ఫ్స్లో పట్టే ఐటమ్సే ఉంచామన్నమాట. దీని తర్వాత ఎన్ని ఐటమ్స్ ఉన్నా సరే ఇంకా అదంతా నేనైతే డిస్కార్డ్ చేశాను. అండ్ ఎదురుగుండా వాళ్ళకి ఇంకొక చిన్న డ్రెస్సింగ్ లాంటిది ఉంది, అక్కడైతే వాళ్ళ హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్ పెట్టాను. అండ్ బెడ్ ఎదురుగుండా ఉన్న ప్లేస్లో దే హ్యావ్ దేర్ స్టడీ టేబుల్. ఉన్న టాయ్స్ అన్నీ పక్కన పెట్టేసి ర్యాండమ్ మిస్లేనియస్ స్టఫ్ అంతా తీసుకుని వచ్చి నా జ్యువెలరీ ఆర్గనైజేషన్లో పెట్టి మళ్ళీ టేబుల్ని అలా తయారు చేశారు అనమాట. బట్ యా గైస్, ఇట్ హ్యాపెన్స్ కదా, కిడ్స్ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు మనం డీక్లటర్ చేసుకుంటానే ఉండాలి. కానీ ఇలా కొత్తగా మేము మూవ్ అయ్యాం కాబట్టి పెద్దింటి నుంచి చిన్నింటికి, నాకు ఇలా ఫస్ట్ టైంకి హెల్ప్ కావాల్సి వచ్చింది. ఆ తర్వాత రెగ్యులర్ మెయింటెనెన్స్ మాకు ఎప్పుడూ అలవాటే కాబట్టి చేసుకుంటానే ఉంటాము. బుక్స్ అన్నీ ఇలా ఆర్గనైజింగ్గా చూసుకుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో, పీస్ఫుల్గా అనిపించిందో. బెడ్ పక్కనే పిల్లలకి అందేటట్టు వాళ్ళ బుక్స్ అన్నీ పెట్టాను అనమాట. వాళ్ళు ఎవ్రీ వీక్ అక్కడ కూర్చొని చదువుకునేటట్టు ఇది ఒక స్టడీ కమ్ ఆఫీస్ రూమ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళే పెట్టాను. అండ్ ఎదురుగుండా క్లాజెట్స్లో ఇదిగోండి గణేష్, లుక్ అట్ హిస్ జాకెట్స్, స్వెటర్స్, ఓ మై గాడ్. టు బీ ఫ్రాంక్, ఇందులో సగము నేనే కొనుక్కోమని చెప్పుంటాను. ఏది బాగుంది గణేష్, కలర్ తీసుకో అంటూ ఉంటాను అనమాట. సో అలా కలెక్షన్ అంత అయింది. అండ్ ఇక్కడేమో ఫార్మల్ ప్యాంట్స్, జీన్స్ అంతా ఇలా ఒక 3 షెల్ఫ్స్లో గణేష్ క్లోత్స్ అయితే సరిపోయినాయి. అండ్ ఫైనల్గా ఆఫీస్ రూమ్లో నా దగ్గర ఐక్యా చైర్ ఉంది. గణేష్ సైడ్ అది మంచి చైర్ కాదు, బ్యాక్ నెక్ సపోర్ట్ కూడా ఉండాలి అని ఇంకొక చైర్ ఆర్డర్ చేశాడు అమెజాన్లో. దీనికి చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి, చాలా రీసెర్చ్ చేశాడు గణేష్. సో దీని లింక్ కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను, చెక్ చేయండి. నేను యూఎస్లో వాడే స్టాండింగ్ డెస్క్, కన్వర్టెడ్ సిట్టింగ్ అండ్ స్టాండింగ్ డెస్క్ అయితే నేను ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ దిస్ ఇస్ హౌ మై టెంపరరీ ఆఫీస్ స్పేస్. టు బీ ఫ్రాంక్, నాకు ఇంకా డీటెయిల్గా చూపించాలనిపించింది కానీ వీడియో లెంత్ ఆల్రెడీ ఎక్కువ అయిపోయిందని నేను కట్ షార్ట్ చేసేసి హైలైట్సే చూపిస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న డ్రెస్సింగ్ టేబుల్లో ఉన్న నా మేకప్ అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను వీడియో తీశాను. బట్ ఇంకెప్పుడైనా వేరే వీడియోలో అయితే షేర్ చేస్తాను. బట్ ఈ చిన్న స్పేస్ నాకు సరిపోయింది. అండ్ దిస్ ఇస్ వేర్ ఐ హ్యావ్ ఆల్ మై క్లోత్స్. మొత్తం ఈ 2 షెల్ఫ్స్ నేనే తీసుకున్నాను. పైన కనిపిస్తున్న ర్యాక్లో ఆర్ ద అవుట్ఫిట్స్ ఐ మైట్ నాట్ యూజ్ నౌ, ఫ్యూచర్ కోసం ఉంచేసాను. కింద ఏమో అన్నీ నా చుడీదార్స్ కానీ, నా లాంగ్ ఫ్రాక్స్, కుర్తాస్ అన్నీ కూడా ఇక్కడ హ్యాంగ్ చేసుకుంటే ఎన్ని పట్టినాయో, లైక్ చాలా పడతాయి ఇక్కడ ఒకటేం అబ్జర్వ్ చేశానంటే ఒక 10-15 టైమ్స్ వేసుకుని అది వాష్లోకి వేసిన తర్వాత ఫేడ్ అవుట్ అయిపోతున్నాయి. యూఎస్లో అసలు ఎన్ని సంవత్సరాలు వేసుకున్న ఫేడ్ అయితే అయ్యేది కాదు, అలాంటిది ఇక్కడ మన్నట్లేదు. సో ఒక 15 సార్లు 20 సార్లు వేసుకున్న తర్వాత ఇంకా నేను హెల్పర్స్కి ఇచ్చేస్తున్నాను అండ్ వాళ్ళు ఇంకొన్నిసార్లు వాడుతున్నారు. కింద ర్యాక్స్లో ఐ హ్యావ్ మై లెగ్గింగ్స్, మై నైట్ డ్రెస్సెస్, జిమ్ వేర్ టీ షర్ట్స్ అండ్ ఇక్కడ చూసారా కొన్ని బ్లౌజెస్ విచ్ క్యాన్ బీ వోర్ ఫర్ మల్టిపుల్ శారీస్. అలా కొన్ని రిమైనింగ్ బ్లౌజెస్ ఇక్కడ పెట్టుకున్నాను. కలర్ కోఆర్డినేటెడ్తో ఉన్న నా లంగాలు, మై దుపట్టా, కలంకారీ, బాందిని, అలానే డిఫరెంట్ కైండ్ ఆఫ్ దుపట్టాస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకొక దాంట్లో ఐ హ్యావ్ మై జాకెట్స్, నా దగ్గర చాలా లిమిటెడ్ సెట్ ఆఫ్ జాకెట్స్ ఉన్నాయి అది. అండ్ సమ్ వింటర్ వేర్ ఓవర్ సైజ్డ్ టీ షర్ట్స్, ఉలెన్ లాంటివి అయితే ఇక్కడ పెట్టుకున్నాను. సో దట్ ఈస్ హౌ మై లెఫ్ట్ సైడ్ ర్యాక్ లుక్స్. అండ్ రైట్ సైడ్ దాంట్లో దిస్ ఇస్ హౌ ఓవరాల్గా ఇట్ లుక్స్. పైన షెల్ఫ్లో వీ హ్యావ్ అవర్ బెడ్షీట్స్ సెట్స్గా చేసి పెట్టేసుకున్నాము. ఇక్కడేమో బ్యాంగిల్స్, 3 బ్యాంగిల్స్ ఫిట్ అయినాయి. ఇక్కడ నేను ఎప్పుడైనా పార్టీ వేర్ వేసుకునే కొన్ని చుడిదార్స్ అండ్ హియర్ గణేష్ కుర్తాస్ అండ్ ప్యాంట్స్ అంతా కూడా 2 బాస్కెట్స్లో పట్టేసినాయి. Here are my, oh my god, 10 years old collection. Like I have so many చిన్న random bags which are not even అంత బ్రాండెడ్ కూడా కాదు. ఇది ఆ బ్యాగ్ అయితే SM అని ఉందని తీసుకున్నా, సహజ మాత్రి అని ఉందని. ఇంకొన్ని నా దగ్గర ఉన్నది ఒకటే ఒక హై అండ్ బ్రాండెడ్ బ్యాగ్ ఒకటే ఉంది, అది ఇంకా నేను అలా గూట్లో పెట్టుకుందని పూజ చేస్తున్నాను, వాడలేదు, అదైతే లోపల పెట్టేసుకున్నాను. అండ్ హియర్ ఆర్ మై శారీస్. ఓ మై గాడ్, ఇది చూస్తూ ఉంటేనే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకు. అండ్ ఇంకా నాకు పట్టే స్కోప్ లేదు చూసారా ఇక్కడ. సో నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ ఉన్న శారీస్ నేను నెక్స్ట్ ఫ్యూ డేస్లో చాలా ఎక్కువ వేసుకున్న తర్వాత నేను ఒక కాన్సెప్ట్ ప్లాన్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దాట్. సో దానికోసం అయితే మీరు వెయిట్ చేయండి. అది నేను ముందుగానే చెప్తే మళ్ళీ అది అవ్వదని కాదు, బట్ చేయలేనేమో అని. ఒక సైడ్ కంచిపట్టు చీరలు, ఇంకొక సైడ్ ఫ్యాన్సీ శారీస్ అలా సెగ్రిగేట్ చేశాను. అండ్ ఆల్ ఆఫ్ దీస్ శారీస్ ఐమ్ ప్లానింగ్ టు వేర్ వెరీ సూన్ అండ్ ఐమ్ కమింగ్ అప్ విత్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్.
అండ్ ఆన్ టాప్ ఇక్కడ మాకు ఇంకొక 2 షెల్ఫ్స్ వచ్చినాయి. అక్కడ మా టవల్స్ అన్నీ అయితే పట్టేసినాయి. టీవీ కింద ఉన్న ర్యాక్స్లో గణేష్ కొన్ని ఆర్గనైజ్ చేసుకున్నాడు. అండ్ విండో కింద ఉన్న కొన్ని ర్యాక్స్లో నేనైతే మై హెయిర్ యాక్సెసరీస్, ఇయర్ రింగ్స్, జ్యువెలరీ అన్నీ 1 గ్రామ్ స్టఫ్ అదంతా అయితే నా దగ్గర ఉన్న స్టోరేజ్తోనే సరిపోయింది. సో వాళ్ళ దగ్గర స్పెసిఫిక్గా నేను ఇంకేమీ పర్చేస్ చేసుకోలేదు. అండ్ ఇదంతా చేసిన ఆంట్రప్రెన్యూర్ తేజు తోటి ఫైనల్గా ఐ ఆస్క్డ్ హర్ టు సే ఫ్యూ వర్డ్స్ అండ్ ఐ లవ్ సపోర్టింగ్ సచ్ హార్డ్ వర్కింగ్ ఉమెన్ ఆంట్రప్రెన్యూర్స్. హాయ్ గైస్. సో సహజ గారి వ్యూవర్స్ అందరికి హాయ్. ఐఎమ్ గ్లాడ్ సర్వీస్ తీసుకున్నారు. వీఆర్ హ్యాపీ అండ్ చాలా బాగా వచ్చింది అవుట్పుట్. స్టార్టింగ్ అంతా ఓవర్వెల్మింగ్గా ఉండే, మీరు వీడియోస్లో బిఫోర్ది చూసే ఉంటారు. సో ఇట్ టుక్ అస్ 2 to 3 days టు ఫినిష్ దిస్ అండ్ ఇట్స్ ప్రెటీ మచ్ ఇప్పుడు సార్టెడ్ అయిపోయింది అనమాట. వీఆర్ హ్యాపీ. దిస్ ఇస్ తేజు ఫ్రమ్ వి ఆర్గనైజ్. వీ ప్రొవైడ్ ప్రొఫెషనల్ ఆర్గనైజింగ్ సర్వీసెస్ అండ్ డీక్లటరింగ్ సర్వీసెస్. నాట్ ఓన్లీ న్యూ హోమ్స్ మూవ్ ఇన్నే కాకుండా ఇంకా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోమ్స్ కూడా మేము ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. మేము మా టీం వచ్చి ఎవ్రీథింగ్ మీకు అన్నీ సెటప్ చేసి నీట్గా సెట్ చేసి ఇస్తామన్నమాట. సో యూ కెన్ చెక్అవుట్ అవర్ ప్రీవియస్ వర్క్ అన్ని ఇన్స్టాగ్రామ్లో వి ఆర్గనైజ్ కో అని ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు బుక్ ఆర్ సర్వీసెస్ మీరు డిఎం అయినా చేయొచ్చు ఆర్ డైరెక్ట్లీ మాకు కాల్ ఆర్ మెసేజ్ కూడా చేయొచ్చు వాట్సాప్లో. Why did you choose this profession, Teju? I'm obsessed. I'm passionate about organizing. I love organizing. Inka it's like it's not only hobby, everything for me. Earlier I used to work in Google anamata. So andalage digital software company lo work chesanu. Later on I have started my own business during COVID time actually. First nunchi na organizing ante chaala passion. సో అది బిజినెస్ ఐడియా లాగా మారుతుందని ఎప్పుడు అనుకోలేదు. నౌ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ స్టార్టింగ్ దిస్. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ బిజినెస్ సైడ్ కాకుండా చాలామంది లైఫ్స్లో ఒక చేంజ్ తీసుకురావడము, ఇదంతా పాజిటివిటీ. మేము ఎవ్రీడే జాబ్ సాటిస్ఫాక్షన్తో వెళ్తూ ఉంటాము, అన్ని హ్యాపీ ఫేసెస్ చూస్తుంటాం. For that I'm really grateful. I want to leave a message to any young entrepreneurs. So I would say something, సెల్ఫ్ మోటివేషన్ కంటే ఎక్కువ ఏదీ లేదు. యూ నీడ్ టు ఫస్ట్ జీరో నుంచే ఏదైనా స్టార్ట్ అవుతుంది. సో ఆ టైంలో మీరెంత మోటివేటెడ్గా ఉండి మీరెంత హార్డ్ వర్క్, రిజల్ట్ గురించి ఆలోచించకుండా వాట్ ఎవర్ మనం చేసే పనికి రిజల్ట్ రావాలి, కానీ ఆ రిజల్ట్ గురించి మనం వర్క్ స్టార్ట్ చేయకూడదు. సో అలా కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేసి హార్డ్ వర్క్ ఇచ్చి మీ 100% ఇస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ సక్సెస్ఫుల్. మీరు ఇలాగే బోల్డ్ అనే హౌసెస్లో మంచి చేంజ్ తీసుకుని రావాలి, మంచిగా ఆర్గనైజ్ చేసి పెట్టాలి, ఇంకొక లైఫ్ని ఈజీ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది బిఫోర్ అండ్ ఆఫ్టర్ చెప్పండి నాకు కింద కామెంట్ సెక్షన్లో. ఏదో మొన్నే అమెరికాలో ఇల్లంతా క్లీన్ చేస్తున్నట్టు అనిపించింది. అండ్ ఈరోజు ఫైనల్గా మేము నలుగురము సెటిల్ అయిన ఫీలింగ్ వస్తుంది. అండ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా మా జర్నీని ఎవరైతే ఫాలో అవుతూ వచ్చారో మీ అందరి కోసం ఒక చిన్న గివ్ అవే. నా ఇష్టమైన ఒక మంచి చీర అండ్ ఒక జ్యువెలరీ పీస్
మీకైతే నేను ఇవ్వబోతున్నాను అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దాట్. దానికి మీరు చేయాల్సిందల్లా ఏమీ కాదండి, నేను ఇన్స్టాగ్రామ్లో ఈ శారీ పిక్చర్స్ పెడతాను. దాని కింద నేను షేర్ చేస్తున్న నా జర్నీ, నా వీడియోస్లో మీకు ఏది హెల్ప్ఫుల్ అయ్యింది అంటే విచ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ డిడ్ ఇట్ హెల్ప్ అనేది నాకు కామెంట్ పెట్టండి అండ్ నేను ఒక విన్నర్ని సెలెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు మీ సహజ మాదిరి. బై గైస్.